మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. మెడిసిన్లో పీజీ విద్య కొనసాగించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ నిరుపేద విద్యార్థినికి తన ఇంటిని తాకట్టు పెట్టి మరీ రుణం ఏర్పాటు చేశారు. సిద్దిపేటకు చెందిన కొంక రామచంద్రం అనే వ్యక్తి టైలరింగ్తో కుటుంబాన్ని పోషిస్తుండగా ఆమె కుమార్తె మమత విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఉచిత ఎంబీబీఎస్ సీటు సాధించి చదువు పూర్తి చేసింది. తాజాగా పీజీ ఎంట్రన్స్ లో ఉత్తీర్ణత సాధించి మహబూబ్ నగర్ లోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో పీజీ సీటు పొందింది. ప్రభుత్వ కన్వీనర్ కోటాలో సీటు వచ్చినప్పటికీ 3 ఏళ్ల పాటు ప్రతి ఏడాది 7,50,000 ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి రావడంతో కుటుంబం ఆర్థిక ఒత్తిడికి లోనైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న హరీష్ రావు వారికి ఆర్థికంగా అండగా నిలిచారు. అంతకుముందు ఫస్ట్ ఇయర్ హాస్టల్ ఫీజు ₹1,00,000 కూడా ఆయన సాయం చేశారని, ఆయనకు జీవితాంతం తమ కుటుంబం రుణపడి ఉంటుందని విద్యార్థిని మమత చెప్పారు. మాది సిద్దిపేట. నాకు ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్ లో మహబూబ్ నగర్ లో ఎంఎస్ ఆఫ్థాల్మాలజీ సీట్ వచ్చింది. దానికి సంవత్సరానికి 7.5 లక్షలు చొప్పున 3 సంవత్సరాలకి 22.5 లక్షలు అవుతుంది. ఇక అంత ఎలా కట్టగలము అని చెప్పేసి టెన్షన్ పడుతూ హరీష్ సార్ దగ్గరికి వెళ్ళాము. హరీష్ సార్ గారు అన్నారు, లోన్ తీసుకుపోయారా అన్నప్పుడు ఇంటిపైన ఆల్రెడీ లోన్ ఉంది సార్ అని చెప్పగానే సార్ వాళ్ళ సొంత ప్రాపర్టీ అయిన వాళ్ళ ఇంటిపైనే మాకు లోన్ తీసి ఇచ్చారు. దానికి తోడు ఫస్ట్ ఇయర్ లో హాస్టల్ కి సంబంధించి కూడా 1 lakh ఇచ్చారు సార్. మాకు చెల్లె వాళ్ళకి జగిత్యాలలో సీట్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు చాలా హెల్ప్ చేస్తూనే ఉన్నారు. సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాము. నా పేరు కొంక రామచంద్రం. నాకు 4 అమ్మాయిలు. మాది సిద్దిపేట. మా పెద్ద అమ్మాయికి ఎస్వీఎస్ మహబూబ్ నగర్ ప్రైవేట్ మెడికల్ కాలేజీ మహబూబ్ నగర్లో తనకు ఎంఎస్ ఆప్థమాలజీలో పీజీ సీట్ రావడం జరిగింది. పీజీ సీట్ సంబంధించి ట్యూషన్ ఫీజు ప్రతి సంవత్సరము 7,50,000 ఉంటుంది. 3 సంవత్సరాలకి 22.5 లక్షలు అవుతుంది. నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత సార్ను పోయి కలవడం జరిగింది. హరీష్ సార్ని ఇంటికి వెళ్ళి సార్ను కలిసిన తర్వాత, సరే బాబు, నేను నా సొంత ప్రాపర్టీ అయినటువంటి నా ఇంటి పైన నేను ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తాను, అమౌంట్ తీసుకొని చదివించుకో, ఎక్కడ కానీ డబ్బు లేదని దాని కారణంగా పిల్లలను చదువు ఆపకూడదు అని చెప్పి సారు రిస్క్ తీసుకొని తొందరగా మాకు యూనియన్ బ్యాంక్లో మాకు లోన్ ఇప్పించడం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. నియోజకవర్గంలో ఎడ్యుకేషన్ విషయంలో మొదటి నుంచి కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు హరీష్ రావు గారు. ప్రధానంగా అటు పీజీ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇటు హై స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, జిల్లాను మొదటి స్థానంలో నిలపడానికి ప్రయత్నం చేస్తుండే విద్యార్థుల ఆర్థిక స్తోమతల విషయంలో కూడా అవసరమైన సందర్భాల్లో సహాయాన్ని అందించడం ఆయన రివాజుగా మార్చుకున్నారు. సో ఈరోజు కూడా ఒక పీజీ విద్యార్థికి తన ఇంటిని మార్టిగేజ్ చేసి లోన్ ఇప్పించిన పరిస్థితి ఉన్నది. సో మనతోటి హరీష్ రావు గారు వారిని అడిగి ఎడ్యుకేషన్ మీద వారికి ఉన్న శ్రద్ధ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎడ్యుకేషన్ మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. అటు సిద్దిపేటలో మొదటి నుంచి కూడా మీరు జిల్లాను మొదటి స్థానంలో నిలపడానికి కూడా, అదేవిధంగా ఆర్థిక సాయం కూడా సో ఈరోజు కూడా మీరు చేశారు. సో ఏం చెప్తారు? అంటే ముఖ్యంగా ఈరోజు చేసింది ఏంటంటే, మమత అనే ఒక మెడికల్ స్టూడెంటు తను ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని పీజీలో ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్లో సీటు పొందింది అమ్మాయి. అయితే సంవత్సరానికి 7 లక్షల ఫీజు ఉంది. 3 సంవత్సరాలు 21 లక్షల రూపాయలు ఫీజు కట్టాలి. కట్టేటువంటి ఆర్థిక స్తోమత లేదు. తన తండ్రి గారు దర్జీగా పనిచేస్తూ ఉన్నారు. ఈ 4 అక్కా చెల్లెళ్ళు, 4 కూడా డాక్టర్లే, 4 ఎంబీబీఎస్ చదువుతూ ఉన్నారు. ఈ అమ్మాయి మొదటి అమ్మాయి ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని పీజీ పొందింది. రెండవ అమ్మాయి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో ఉంది. 3rd, 4th అమ్మాయిలు పోయినసారి ఎంబీబీఎస్ సీట్ వచ్చి ట్విన్స్గా వాళ్ళు జగిత్యాల మెడికల్ కాలేజీలో సీట్ వస్తే ఆ అమ్మాయిలకు ఫీజు డబ్బులు లేకపోతే కూడా పోయినసారి నేనే ఫీజు కట్టించి ఆ అమ్మాయిలను చదివించడం జరుగుతూ ఉంది. అయితే ఈ అమ్మాయి నాకు పీజీ వచ్చిందని బాధపడుతుంటే ఆ అమ్మాయికి హాస్టల్ ఫీజు కోసం 1 లక్ష రూపాయలు నేను వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందించి కాలేజ్ ఫీజు ఏదైతే 21 లక్షల రూపాయలు ఉందో సిద్దిపేటలోని నా ఇంటిని మరి యూనియన్ బ్యాంక్లో మార్టిగేజ్ చేసి ఆ అమ్మాయికి 21 లక్షల రూపాయలు ఎడ్యుకేషన్ లోన్ను ఇప్పించడం జరిగింది.
ఎవరన్నా పేద పిల్లలు ఫీజు కట్టలేక విద్య ఆగిపోతే నా దగ్గరికి రండి. ఎంతమంది సిద్దిపేట నియోజకవర్గంలో డాక్టర్లుగా ర్యాంక్ సంపాదిస్తే వాళ్ళకి ఇబ్బంది ఉంటే చదువు ఆగిపోకుండా ఫీజులు కట్టించి చదివించే బాధ్యతగా నేను తీసుకుంటాను. ఎందుకంటే నా పిల్లల కోసం నేను ఎట్లా ఆలోచిస్తాను, నా సిద్దిపేట నియోజకవర్గ పిల్లల కోసం కూడా అదేవిధంగా ఈ పేద పిల్లల చదువు కోసం సహాయం అందిస్తూ వచ్చాం. ఇవాళ మమత పీజీలో ఆప్థమాలజీ అంటే కంటి డాక్టర్గా అమ్మాయికి సీట్ వచ్చింది. ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని పీజీలో కంటి డాక్టర్ అయ్యే అవకాశం వస్తే ఆ అమ్మాయి చదువు ఆగిపోవద్దని నా ఇంటిని మార్టిగేజ్ చేసి యూనియన్ బ్యాంక్ ద్వారా లోన్ ఇప్పించాం. సిద్దిపేట కాలేజ్ మెడికల్ కాలేజీ కావచ్చు, అదే హాస్పిటల్ కావచ్చు, మెడిసిన్స్ లేవనేది ఒక ఇబ్బంది ఉంది. అదేవిధంగా నకిలీ డాక్టర్లను కూడా మనం మొన్న చూసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మెయింటెనెన్స్ కానీ పర్యవేక్షణ కానీ పూర్తిగా లోపించినట్టు కనిపిస్తుంది. సో వైద్యానికి వచ్చే పేషెంట్ల పరిస్థితి ఏంది, ఎవరు వైద్యం చేస్తున్నారు? ఇది సిద్దిపేటే కాదు, రాష్ట్రంలో ఇంతకుముందు కేసీఆర్ కిట్ ఇచ్చి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు పెంచి డాక్టర్లను పెంచి 50% ఉన్నటువంటి డెలివరీస్ను 78% వరకు ఆ రోజు తీసుకుపోయాం. ఈరోజు అది 45% పడిపోయింది. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేసీఆర్ కిట్ బంద్ అయిపోయి మందులు లేక, వైద్యులు అందుబాటులో లేక ఆసుపత్రికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఆనాడు 78% ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు జరుగుతాయి, ఈరోజు 45% ఎందుకు పడిపోయింది? ఎందుకు ప్రజలు నమ్మకాన్ని కోల్పోతా ఉన్నారు? ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. చాలా బస్తీ దవాఖానాల్లో 6 నెలల నుంచి పేషెంట్స్కు అక్కడ పనిచేసే సిబ్బందికి జీతాలు లేవు, పేషెంట్స్కు మందులు లేనటువంటి పరిస్థితి ఉంది. టీ డయాగ్నోస్టిక్ సెంటర్ ఇలా రీఏజెంట్స్ లేక పలు రకాల పరీక్షలు జరపనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే వైద్యాన్ని పూర్తిగా ముఖ్యమంత్రి గారు నిర్లక్ష్యం చేస్తున్నారు. వైద్యానికి నిధులు విడుదల చేయడం లేదు. విద్యాశాఖ మీద కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇటు విద్య అటు వైద్యం 2 రంగాలు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవాళ వెనుకబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండే చాలా ముఖ్యమైనటువంటి రంగాలు. గ్రీన్ ఛానల్ విధానాన్ని అవలంబించి పేదలకు ప్రభుత్వ ఆసుపత్రి మీద భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సో వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్ ఏబియన్, ఆంధ్రజ్యోతి, సిద్దిపేట.